ప్రజాప్రతినిధులు వారంలో ఒకరోజు ఖచ్చితంగా ప్రజావేదిక కార్యక్రమం ద్వారా అర్జీలు స్వీకరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నియోజకవర్గ స్థాయిలో పరిష్కారం కాని ప్రజా సమస్యలను జిల్లా స్థాయిలో, అక్కడ పరిష్కారం కానివి రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ బ్యాక్ ఆఫీస్ విభాగాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాలతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు నిర్వహించే కార్యక్రమాలపై సీఎం చర్చించారు. ప్రజా సమస్యలు, వివిధ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ప్రజావేదిక కార్యక్రమంలో కూడా పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజాప్రతినిధులు వారంలో ఒకరోజు ఖచ్చితంగా ప్రజావేదిక కార్యక్రమం ద్వారా అర్జీలు స్వీకరించాలని ఆజ్ఞాపించారు. నియోజకవర్గ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను జిల్లా స్థాయిలో, అక్కడ పరిష్కారం కానివి రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి ఎమ్మెల్యే ప్రజల నుంచి వినతులు తీసుకోవడంతో పాటు తమకు వచ్చిన అర్జీలు పరిష్కారమయ్యే వరకు పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు. అదేవిధంగా ప్రతి ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ ప్రతి నెల 1వ తేదీన పేదల సేవలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. గత 5 ఏళ్లలో విపరీతంగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. దీని విలువ 5,000 కోట్లు ఉంటుందన్నారు. దాదాపు 1,30,000 ఎర్రచందనం చెట్లు నరికివేశారని వివరించారు. స్మగ్లింగ్ను అరికట్టాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. దేశవ్యాప్తంగా పట్టుబడుతున్న ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పొరుగునున్న నేపాల్లో సైతం శేషాచల అడవుల్లో పెరిగిన ఎర్రచందనం పట్టుబడిందని తెలిపారు. శనివారం తిరుపతిలోని మంగళంలో ఎర్రచందనం గొడవలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రేడ్ల వారీగా ఎర్రచందనం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. గత 5 ఏళ్లు విపరీతంగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందని అన్నారు. దీని విలువ 5,000 కోట్ల ఉంటుందని స్పష్టం చేశారు. దాదాపు 1,30,000 ఎర్రచందనం చెట్లు నరికేశారని వివరించారు. స్మగ్లింగ్ను అరికట్టాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. ఎర్రచందనం చెట్లను మనమే కాపాడుకోవాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు సూచించారు. అందుకోసం అధికారంలోకి రాగానే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టేందుకు ఏపీ, కర్ణాటక మధ్య ఒప్పందం అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఏ రాష్ట్రంలో ఎర్రచందనం పట్టుబడినా దానిని మనకే అప్పగించేలా ఒప్పందం ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. 19 నుంచి 24 వరకు చాలా విపరీతంగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది. అంటే ఉదాహరణకి ఒక సంవత్సరం అటు ఇటుగా, అంటే ఇది మీ దృష్టికి తీసుకురావడానికి, పొద్దున డిపోలోకి వెళ్తే నేను అక్కడ ఉన్నది దాదాపు 2,60,60,000 దుంగలు ఉన్నాయి, ఎర్రచందనం దుంగలు. అంటే కనీసం 2 దుంగలైనా కలిపి ఒక చెట్టు అనుకుంటే ఈ 6 సంవత్సరాల్లో, 5-6 సంవత్సరాల్లో 1,30,000 ఎర్రచందనం చెట్లు అడ్డగోలుగా నరికేశారు. ఇది మనకి ఆన్ రికార్డు మనకు ఉంది ఇప్పుడు. సో నేను మిగతా అధికారులందరితో మాట్లాడుతున్నప్పుడు దీని విలువ ఎంత ఉండొచ్చు అంటే, యాజ్ ఆన్ నౌ మార్కెట్లో ఇప్పుడున్న 40 లక్షల టన్ను అనుకుంటే, మెట్రిక్ టన్ను అనుకుంటే దాదాపు 2,000 కోట్ల నుంచి 5,000 కోట్లు ఇప్పుడు మనకు ఉన్నది. అసలు ఇది పట్టుకున్నది ఎంత ఉంటుంది అంటే దీనికి కనీసం 2 నుంచి 3 దాకా ఉంటుంది అనేది ఒక అంచనా కింద మన అధికారులు చెప్తా ఉన్నారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఒక క్లోజ్ టు ఒక 8,000 to 10,000 crores వర్త్ ఎర్రచందనం ఇక్కడ స్మగ్లింగ్ చేయబడింది. సో నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ముందస్తుగా ఏం చేశాను, ఏంటి ఇష్యూస్ ఉన్నాయంటే, మేము కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అంటే ఎంత అలసత్వంతో ఉన్నాం అని చెప్పడానికి 140 కోట్ల ఎర్రచందనం దొంగలు కర్ణాటక అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాన్ని వాళ్ళు అమ్మేశారు. అది నేను కుంకి ఏనుగుల కోసం వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్షన్లో వాళ్ళు థ్యాంక్స్ చెప్తున్నాను, మీకు థ్యాంక్స్ చెప్పాలి, మాకు మీ వల్ల మాకు 140 కోట్లు మా అటవీ శాఖకి వచ్చినాయి అని. ఏంటి వచ్చినాయి అంటే, మీరు కొట్టేసిన ఎర్రచందనం, మీ స్మగ్లర్లు కొట్టేసిన ఎర్రచందనం దొంగలు మేము ఇక్కడ పట్టుకుని దాన్ని వేలం పాటలు అమ్మేసి మాకు 140 కోట్లు వచ్చిందని. అంటే దీనికి అప్పుడున్న మంత్రులు కానీ ఒక్కరు కూడా బాధ్యత తీసుకోలేదు ఈరోజు. దాన్ని పొలిటికలైజ్ చేయడానికి కూడా పెద్ద ఎక్కువ మాట్లాడే దాని గురించి. ఎందుకంటే
జరిగిపోయిన దాని గురించి మనం ఏం చేయలేం, కానీ ఏం కరెక్షన్స్ చేయాలి భవిష్యత్తులో అనే దాని మీద ఉంది. కళ్యాణదుర్గంలో మంత్రి నారా లోకేష్ 71వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా 2వ రోజు పర్యటనలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కళ్యాణదుర్గం పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద 71వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని మంత్రి ఆప్యాయంగా పలకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. బతుకు తెరువు కోసం మస్కట్ వెళ్లిన తన సోదరి షేక్ జుబేదా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని, సరైన తిండి లేక అనారోగ్యం పాలైన ఆమెను క్షేమంగా స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని గుంతకల్లుకు చెందిన షేక్ షబానా మంత్రి నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. తన 2 కుమార్తెల ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయం అందించాలని అనంతపురానికి చెందిన మదమంచి ప్రవీణ్ కుమార్ మంత్రి నారా లోకేష్ను కలిసి కోరారు. కాంట్రాక్ట్ లెక్చర్లను క్రమబద్ధీకరించి న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ జేఏసీ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతపురం జిల్లా ఉప్పరపల్లిలో తాను 5 సెంట్ల ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశానని, అయితే రామకృష్ణారెడ్డి, కుమారస్వామిరెడ్డి అనే వ్యక్తులు దౌర్జన్యపూరితంగా తన స్థలాన్ని ఆక్రమించారని పుట్టపర్తి మండలం గువ్వలకుంటపల్లికి గ్రామానికి చెందిన ఈ సురేంద్రరెడ్డి మంత్రి నారా లోకేష్ను కలిసి ఫిర్యాదు చేశారు. విచారించి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మండలం మోక్తికాపురంలోని గత 40 ఏళ్లుగా 110 ముస్లిం మైనార్టీ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. తమ గ్రామానికి చెందిన 4.86 ఎకరాల శ్మశాన స్థలాన్ని ముద్దినాయనపల్లికి చెందిన ఈ అశోక్ ఆక్రమించి తప్పుడు పత్రాలతో ఆన్లైన్లో నమోదు చేశారు. విచారించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు మంత్రి నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. శ్రీ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిబ్బంది మంత్రి లోకేష్ను కలిసి కోరారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. భవిష్యత్తులో వైసీపీ కనుమరుగైపోవటం ఖాయమని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. జగన్ హయాంలో ప్రభుత్వ సంపదను దాచుకున్నారని ఆరోపించారు. 5 ఏళ్లు అడ్డగోలుగా రాష్ట్రాన్ని పాలించి జగన్ ఇప్పుడు నీతి కబుర్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోలేరన్నారు. మాజీ సీఎం జగన్పై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఫైర్ అయ్యారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, వైసీపీ చేసిన అవినీతిపై ఇటీవల జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడానని, గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన అరాచకాలు, మోసాలను, దోపిడీని ప్రస్తావించినట్లు తెలిపారు. దీంతో కొంతమంది వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు తనపై వ్యక్తిగత దోషణలు చేశారని మండిపడ్డారు. వైసీపీ సోషల్ మీడియా వేదికగా తనపై అబద్ధాలు ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. జగన్ మెప్పు పొందేందుకు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. అనవసరంగా, అన్యాయంగా, వ్యక్తిగతంగా విమర్శలు చేశారని అన్నారు. తనపై అనవసరంగా నోరు పారేసుకున్న నాయకులకు తప్పకుండా సమాధానం చెబుతానని వార్నింగ్ ఇచ్చారు. గత 5 ఏళ్లలో అడ్డగోలుగా దోచుకున్న అవినీతి వ్యవహారాన్ని మొత్తాన్ని బయటపెడతానంటూ హెచ్చరించారు. టైంపాస్ రాజకీయాలు చేయనని, రాష్ట్రం, ప్రజలకు మంచి జరగాలన్నదే తన ఆకాంక్షని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంతో పోల్చుకుంటే కూటమిలో అభివృద్ధి జరుగుతుంది అనేది వాస్తవమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రధాని మోడీ సహకారంతో ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని అన్నారు. 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు. దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు. బనకచెర్ల ద్వారా గోదావరి నీళ్లు రాయలసీమకు కూడా అందిస్తున్నారని తెలిపారు. మోడీ సహకారం, చంద్రబాబు పట్టుదల వల్ల అనేక ప్రాజెక్టులు పూర్తయ్యేలా పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వెల్లడించారు. నేను ఈ ఆర్గ్యుమెంటు కోర్టు కాదు, బయట ఉండే నాకు ఫీజు ఇచ్చిన క్లయింట్ కోసమని నేను మాట్లాడేది ఏంది, దానికి సబ్జెక్టు సమాధానం చెప్పకుండా లాయరు కోర్టులో ఏ విధంగా జడ్జీలకు సమాధానం చెప్పినాడో వీళ్ళు ఆ యొక్క జగన్ రెడ్డి మెప్పు పొందడాని కోసం సమాధానం అన్రిలేటెడ్. అసలు నేనేం చెప్పినా, ఈ దేశంలో మోడీ గారి ఆధ్వర్యంలో రఘురామరాజన్ చెప్పినట్లు, ఆయన రఘురామరాజన్ ఆర్బీఐ గవర్నర్ చెప్పినాడు, ఎవరైతే విదేశాలతో సఖ్యతగా ఉండి జీడిపి పెంచి, ద్రవ్యోల్బణం తగ్గించి, ఆరోగ్యం పెంచి అనారోగ్యం తగ్గించి, వసతుల కల్పన ద్వారా ఆస్తుల కల్పన, టెర్రరిజం, నక్సలిజం తగ్గాల, అతనే సరైన ప్రధానిగా ఉండాలా, దానికి 100% తగ్గట్టు చేస్తున్నాడు మోడీ గారని. 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరుగుతుంటే
మీకు అందరికీ తెలిసి రేపు వైజాగ్లో 14-15 తేదీ నాడు ఒక పెద్ద సమ్మిట్, అందులో దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షలకు పైగా ఉద్యోగాలు. అసలు ఈ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానం పొందాలా. సంకటహర చవితిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. గణపతి హోమంతో పాటు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, గణపతి హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. సంకటహర చతుర్థిని పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున లక్ష్మీ గణపతి ఆలయాన్ని సందర్శించారు. బెజవాడ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై సంకటహర చవితిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. నూతన యాగశాల వద్ద ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో పూజాధికారులను జరిపించారు. గణపతి హోమంతో పాటు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, గణపతి హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు ఈ పూజా కార్యక్రమాలను ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా నిర్వహించారని ఆలయ ఈవో సీనా నాయక్ తెలిపారు. ప్రతి నెల సంకటహర చవితికి ప్రత్యేక పూజలు జరుగుతాయన్నారు. భక్తులు స్వామివారి విశేష పూజలకు హాజరై ఆశీస్సులు పొందుతున్నారని చెప్పారు. సంకటహర చతుర్థిని పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున లక్ష్మీ గణపతి ఆలయాన్ని సందర్శించినట్లు చెప్పారు. విఘ్నేశ్వరుడిని దర్శించుకుని నివేదన సమర్పించారని వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసులు వినూత్న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని ముఖ్య కూడళ్ల వద్ద ట్రాఫిక్ నియమ నిబంధనలు, ముఖ్యంగా హెల్మెట్ ధరించడం వలన కలిగే ప్రయోజనాలపైన ప్రజలకు అవగాహన కల్పించారు. నిబంధనలు పాటించిన వాహనదారులకు అభినందనలు తెలిపి పుష్పాలు అందించారు. ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసులు వినూత్న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అమలైంది. నగరంలోని ముఖ్య కూడళ్ల వద్ద ట్రాఫిక్ నియమ నిబంధనలు, ముఖ్యంగా హెల్మెట్ ధరించడం వలన కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. నిబంధనలు పాటించిన వాహనదారులకు అభినందనలు తెలిపే లక్ష్యంతో ఈ కార్యక్రమం జరిగింది. హెల్మెట్ ధరించి బైకులను నడిపిన వారికి, సీట్ బెల్ట్ ధరించిన వాహనదారులకు, అలాగే యూనిఫామ్ ధరించిన ఆటో డ్రైవర్లకు పోలీసులు రోజా పూలు ఇచ్చి అభినందించారు. మోటారు వాహన చట్టాలను గౌరవించిన ఈ వాహనదారులు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని వారిని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన డీసీఫ్ షరీన్ బేగం చట్టాన్ని గౌరవిస్తూ తమ ప్రాణానికి విలువ ఇస్తూ సమాజానికి ఆదర్శంగా నిలిచిన వాహనదారులను అభినందించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి సమాజంలోని ప్రతి పౌరుడు చట్టాలను గౌరవించాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరేందుకు రహదారి నియమ నిబంధనలకు అనుగుణంగా వాహనాలను నడపాలని తెలిపారు. స్వీయ భద్రతే కుటుంబ భద్రత అని గుర్తు చేస్తూ ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆమె వివరించారు. ఆపదలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా ఉంటుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 17 నెలల్లో మరో 3 కోట్లకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలకు సహాయం అందించామని తెలిపారు. ప్రజలు సమస్యలతో కార్యాలయానికి వస్తే అర్జీలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి చెక్కులను తీసుకువచ్చి గౌరవంగా లబ్ధిదారులకు అందజేస్తున్నామని తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 24వ, 58వ డివిజన్లకు చెందిన 13 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మొత్తం 7,48,358 రూపాయల విలువైన చెక్కులను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సింగనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ వైద్య ఖర్చుల భారంతో పేద, మధ్యతరగతి ప్రజలు అప్పులు పాలవకుండా సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. అర్హులైన వారికి సకాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీలు అందించేందుకు ఎమ్మెల్యే కార్యాలయం నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. 2014-19 కాలంలో శాసనసభ్యుడిగా పనిచేసిన సమయంలో దాదాపు 30 కోట్లు అందజేశామని, మరలా 24లో ప్రభుత్వం ఏర్పడిన 17 నెలల్లో మరో 3 కోట్లకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలకు సహాయం అందించామని బోండా ఉమా తెలిపారు.
ప్రజలు సమస్యలతో కార్యాలయానికి వస్తే ఆర్జీలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి చెక్కులను తీసుకువచ్చి గౌరవంగా లబ్ధిదారులకు అందజేస్తున్నామని అన్నారు. ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి సమస్యకు ప్రాధాన్యతను ఇస్తూ ప్రజలకు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. అధికారం అనేది మాకు అలంకారం కాదు. అధికారం అనేది ఒక బాధ్యత. ప్రజలకి జవాబుదారితనంగా పనిచేస్తూ వాళ్ళ కష్టాలు ఎమ్మెల్యే కార్యాలయానికి ఏ సమస్య మీద అర్జీ వచ్చినా ఆ అర్జీకి ఒక పరిష్కారం చూపించే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. గతంలో కూడా 2014-19 నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 30 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలకి సహాయం చేసాం, ప్రజలకి ఆదుకున్నాం. అట్లాగే ఇప్పుడు ఈ 17 నెలల కాలంలో దాదాపు 3 కోట్ల రూపాయలు పైబడి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు తీసుకొచ్చాం. ఏదైతే ఎమ్మెల్యే కార్యాలయానికి ఆపదలో సహాయం కోసం వచ్చారో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి అర్జీని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ చెక్కులు రాపిచ్చి ఈ విధంగా చెక్కులు తీసుకొచ్చి మళ్ళీ గౌరవప్రదంగా వాళ్ళకి ఆఫీస్కి పిలిపించి ఇస్తూ ఉన్నాం. ఈరోజు 58వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు దుర్గారావు, అట్లాగే మన కార్యదర్శి రవికుమారు, అలాగే మాజీ కార్పొరేటర్ సోమేశ్వరరావు, అలాగే మా సుల్తానా, మా డివిజన్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజున దాదాపు 7 లక్షల రూపాయలు 11 మందికి చెక్కులు ఇచ్చాం. సంతోషంగా ఉంది. ₹1 దీంట్లో వాళ్ళ ఖర్చు లేకుండా అక్కడికి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళాలంటే వీళ్ళకి ₹500 ఖర్చు అవుద్ది. ఆ ఖర్చు కూడా లేకుండా మా కార్యాలయం నుంచే మా పిఏల్ని పెట్టి మా మనుషుల్ని పెట్టి అధికారుల దగ్గరికి పంపించి ఈ అర్జీల్ని పరిష్కరించి మళ్ళీ అక్కడ చెక్కులు తీసుకొని మళ్ళీ చెక్కులు తీసుకొచ్చి గౌరవప్రదంగా ఇస్తా ఉన్నాం. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై జరిగిన దాడికి నిరసనగా ఈ నెల 20న న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద హలో దళిత్ చెలో ఢిల్లీ కార్యక్రమం పేరుతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ వెల్లడించారు. దాడికి పాల్పడిన సనాతన మనువాద రాకేష్ కిషోర్ని కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ పాల్గొని మాట్లాడుతూ దేశంలోనే అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేస్తే అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ కేవలం సానుభూతి ప్రకటనలకే పరిమితమయ్యాయని అన్నారు. దాడికి పాల్పడిన రాకేష్ కిషోర్ని శిక్షించేందుకు చర్యలు లేవన్నారు. ఇది కేవలం గవాయిపై దాడి మాత్రమే కాదని దళితులపై దాడి అని అన్నారు. దాడి చేసిన వారిని శిక్షించే వరకు తమ పోరాటం ఆగదని తెలిపారు. ఈ నెల 20న గురువారం దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. జస్టిస్ గవాయ్ గారిపై జరిగిన దాడిని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ దేశంలో ఉండబడినటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు, వామపక్షాలన్నీ కూడా ఆ దాడిని ఖండించిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి జరగడాన్ని ఖండిస్తూ ఇది అనాగరిక చర్య అని చెప్పని తను ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. ట్విట్టర్లో పోస్ట్ చేయడమే కానీ ఆ దాడికి పాల్పడినటువంటి ఆ సనాతన ఉన్మాదిపై చర్యలు తీసుకోవడానికి ఆదేశాలు ఇవ్వలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి జరగడం అంటే భారత రాజ్యాంగ వ్యవస్థలపై దాడి జరిగినట్టు, ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి జరిగినట్టు. ఈ నెల 20వ తారీఖున ఢిల్లీలో జంతర్ మంతర్ జరుగుతున్నటువంటి మహాధర్నాను జయప్రదం చేయడానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు బ్రహ్మయ్య గారి నాయకత్వంలో అన్ని ప్రజా సంఘాలను అదేవిధంగా రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తూ పిలుపునిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా పాల్గొని ఖండించినటువంటి రాజకీయ పార్టీలు, ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీగా కానీ, జనసేన పార్టీ కానీ, మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ,
బాధ్యత తీసుకొని రాజ్యాంగ పరిరక్షణ కోసం రాజ్యాంగబద్ధంగా నడుచుకోకుండా ఒక ప్రధాన న్యాయస్థానంలో న్యాయమూర్తి మీదే దాడి చేసినటువంటి కిషోర్ని మరి అవసరమైతే దేశ బహిష్కరణ చేసి రాజ్యాంగ పరిరక్షణకు మరి మారుపేరుగా ఈ కేంద్ర ప్రభుత్వం ఉండాలని చెప్పి ఈ కార్యక్రమంలో రాష్ట్ర కో కన్వీనర్ మాణికొండ శ్రీధర్ మాదిగ, ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం శివార్లలో నిర్వహించిన పేకాట శిబిరాలపైన పోలీసులు మెరుపు దాడులు చేశారు. నిందితుల వద్ద నుంచి సుమారు 1,15,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు 49 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి 9 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేయగా మరికొందరు పరారయ్యారని పోలీసులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో మైలవరం మండలం పోరాట నగర్ అటవీ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. స్థానిక అటవీ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట శిబిరాలు వెలిశాయని వచ్చిన పక్కా సమాచారంతో మైలవరం ఎస్ఐ సుధాకర్ నేతృత్వంలో పోలీసులు ఈ దాడులు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి 1,15,600 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి 9 మంది పేకాట రాయులను పోలీసులు అదుపులోకి తీసుకోగా మరికొందరు పరారైనట్లు తెలుస్తోంది. 49 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అసాంఘిక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని మైలవరం పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఉపాలయమైన శ్రీ మల్లేశ్వర స్వామి వారి సన్నిధిలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారి ప్రీత్యర్థం సహస్రలింగార్చన భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ కనుల పండుగగా సాగిన సహస్రలింగార్చనలో ఋత్వికులతో పాటు పలువురు ఉభయదాతలు పాల్గొన్నారు. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభతో అలరారుతుంది. అమ్మవారి ఉపాలయమైన మల్లేశ్వర స్వామివారి సన్నిధిలో కార్తీక మాసోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారి ప్రీత్యర్థం సహస్రలింగార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. 1000 మృతికా లింగాలకు దేవస్థాన వేద పండితులు లింగార్చన నిర్వహించారు. పసుపు, కుంకుమ, చందనం, విభూతితో పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలతో సహస్రలింగాలకు అభిషేకం జరిపించారు. ఋత్వికుల మంత్రోచ్చరణల నడుమ స్వామివారి సహస్రలింగార్చన నేత్రపర్వంగా సాగింది. భక్తులంతా ఆ సేవల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. సుగాలి ప్రీతి కేసును పవన్ కళ్యాణ్ రాజకీయంగా వాడుకున్నారని, కానీ బాధితులకు న్యాయం జరగలేదని జైభీం భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడశ్రవణ్ ఆరోపించారు. ఈ ఘటన టీడీపీ హయాంలో జరిగిందని, అప్పుడు కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు బాధితులకు అండగా నిలబడటం లేదని ప్రశ్నించారు. 16 నెలలైనా న్యాయం దక్కలేదని, తల్లి ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగించినా ఇప్పటికీ దర్యాప్తు ఎందుకు పూర్తి కాలేదో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 16 నెలలైన న్యాయం దొరకకపోతే కొంచెం ఒక మాట మాట్లాడింది, ఇంకా న్యాయం జరగలేదేంటి సార్ నాకు అని. ఇక మొదలుపెట్టారు వేట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు, అరిచినటువంటి అరుపులు నావి కాదండి. వెధవలు ఎవడరా మీరు అధికారంలో ఉండి పోలీసులు న్యాయం చేయలేకపోతున్నారు అని మాట్లాడింది గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారే. నేను వారిని అడుగుతున్నా, కేసు ఎంతవరకు వచ్చింది సార్? గౌరవనీయులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ కేసు జరిగింది పాపం ఆయన హయాంలో కాదు. కేసు జరిగింది 2017లో, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసింది 2018లో, ఛార్జ్షీట్ ఫైల్ చేసింది 2018లో, నిందితులను అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ ఇన్కంప్లీట్గా తయారు చేసింది 2018లో. నిందితులు తెలుగుదేశం పార్టీలో ప్రధానమైనటువంటి నాయకులుగా 2018 సంవత్సరంలో ఉన్నారు. కట్టమంచి రామలింగారెడ్డి,
కాలేజీలో ఆ యాజమాన్యం మొత్తం అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ రేపు జరగబడింది తెలుగుదేశం ప్రభుత్వంలో. తెలుగుదేశం ప్రభుత్వం అంటే జనసేన అప్పుడు ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో భాగస్వామి మాత్రమే, అది కూడా తెలుసుకోండి సార్. మీరు అరవకండి ఊరికే, అరిచినందువల్ల ఉపయోగం లేదు. 2017 సంవత్సరంలో 18 సంవత్సరంలో మీరు తెలుగుదేశం పార్టీలో కలిసి ప్రయాణం చేశారు. మీ ప్రభుత్వం హయాంలోనే భారతీయ జనతా పార్టీ సందర్భంలోనే ఈ పాప మరణం జరిగింది. అదే సందర్భంలో నిందితులు అరెస్ట్ అయ్యారు. ఇన్వెస్టిగేషన్ అదే సందర్భంలో జరిగింది. మీ ప్రభుత్వ హయాంలోనే ఛార్జ్షీట్ నెంబర్ కూడా అయిపోయింది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.